అమరావతికి ఆహ్వానం అనే మూవీ చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అలాగే హర్రర్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది. అంటే ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది అనమాట. నిజంగా ఇస్తర గారు చాలా గ్రేట్ అండి. అంటే ఒక మంచి సినిమాతోటి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇస్తర గారికి ఒక మంచి సినిమా వస్తే బాగుంది అనుకున్నాం. నిజంగా అమరావతికి ఆహ్వానం అనే సినిమా నిజంగా క్రేజీ అనుకోవచ్చు. తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే హీరో గారు నిజంగా క్రేజీ అండి సార్. అసలు మామూలు లేదండి. స్టోరీ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి సినిమా తీశారు. నిజంగా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఈరోజు ఒక 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి భయ్య. 5-6 సినిమాలు ఆల్రెడీ ప్రీమియర్ షో చూసాము. నిజంగా ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. అమరావతికి ఆహ్వానం అనేది. ఇందులో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా కూర్చోబెట్టారండి థియేటర్లో. సీట్లు అస్సలు ఎవ్వరు కూడా ఒక్క సెకండ్ కూడా ఫోన్ పట్టుకోకుండా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసారు. చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఇందులో చాలామంది ఆర్టిస్టులు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇస్తర గారు కానీ, హీరో గారు కానీ, నిజంగా చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ, అలాగే చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా అంటే క్యారెక్టర్ అయితే సుప్తి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. మెయిన్ సినిమాకి సంబంధించి అయితే స్టోరీ భయ్య అదిరిపోయిన స్టోరీ. ఇంతవరకు ఎప్పుడు తీయని రీతిలో తీశారు డైరెక్టర్ గారు. అలాగే కెమెరామ్యాన్ గారు కూడా నిజంగా ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ ప్రతిదీ కూడా చాలా హార్ట్ఫుల్గా టచ్ అయిందనమాట. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్.